అప్పుడు విభీషణుడు నవ్వుకొని, ఇంద్రజిత్, నువ్వు చిన్నపిల్లల మాటలే ఇంకా మాట్లాడుతున్నావు. ఇక్కడ రాముడి వల్ల నీ తండ్రి నాశనం కాబోతున్నాడు. అది తెలిసి కూడా నీ తండ్రికి హాని కలిగించే యుద్ధానికి సై అంటున్నావంటే నువ్వు నీ తండ్రికి మిత్రుడివి కాదు, శత్రువు అని ఇంద్రజిత్ని విభీషణుడన్నాడు. ఇలా యుద్ధానికి ముందే విభీషణుడు ఎన్నో విధాలుగా రావణుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు రావణుడికి విభీషణుడిపై విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు రావణుడు విభీషణుణ్ణి ఇలా అన్నాడు, విభీషణ, నువ్వు నాకు తమ్ముడివి కాదు, శత్రువ్వి. ఎవరికైనా ఆపద వస్తే కొందరు బంధువులు వారి ఆపదను చూసి సంతోషిస్తుంటారు. అలాంటి బంధువే నువ్వు. చెడ్డవారితో స్నేహం చాలా ప్రమాదకరం. నీలాంటి వాడితో బంధుత్వం, స్నేహం కూడా ప్రమాదకరమే. ఇలా రావణుడు విభీషణుణ్ణి చాలా మాటలు అన్నాడు. ఈ మాటలు విన్న విభీషణుడు వెంటనే తన మాయాశక్తితో గాల్లోకి ఎగిరి రావణుడికి నమస్కరించి నిల్చున్నాడు. అతనితో పాటు అతని 4 అనుచరులు కూడా విభీషణుడితో పాటు ఉన్నారు. అప్పుడు విభీషణుడు రావణుడితో చెప్పిన మాటలు చాలా విలువైనవి. అన్నా రావణ, ఎప్పుడూ నీ చుట్టూ ఉంటూ నువ్వేది చెప్పినా భజన చేస్తూ నీకు ఆనందం మాత్రమే కలిగించే మాటలు చెప్పేవాళ్లే నీకు అసలైన శత్రువులు. నీ తప్పులు నీకు చెప్పేవారు దొరకడం అరుదు. వారే నీకు అసలైన మిత్రులు. కానీ విచిత్రం ఏంటంటే మంచి చెప్పేవారు మనకు నచ్చరు. రాముడి చేతుల్లో నీ ఓటమి ఖాయం. నీతో పాటు ఇక్కడ నీకు భజన చేస్తున్న వీరులంతా నశించటం ఖాయం. తండ్రితో సమానమైన నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు. ఇక ఇక్కడ నేను ఉండలేను అని విభీషణుడు తాను చెప్పాల్సిన మాటలు చెప్పి లంకా నగరాన్ని విడిచిపెట్టాడు.